విషయంలో దిల్ రాజు తెలివితేటల్ని తక్కువ చేయడానికి వీల్లేదు. సినిమా ఎలాగున్నా సరే లాభసాటి వ్యాపారం చేసుకోవడంలో రాజుగారు దిట్టే. డీజే వ్యాపారం చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. శాటిలైట్తో కలిపి దాదాపుగా 80 కోట్ల బిజినెస్ చేయబోతున్నారట దిల్ రాజు. సరైనోడు సూపర్ హిట్ అవడం దిల్ రాజుకి పరోక్షంగా కలిసొచ్చింది. ఆ సినిమా దాదాపుగా 70 కోట్లు సాధించింది. దాంతో 80 కోట్ల బిజినెస్ చేయగలుగుతున్నారు దిల్ రాజు. తన సొంత సినిమాల్ని ఓన్గా రిలీజ్ చేసుకునే దిల్ రాజు ఈసారి కొన్ని ఏరియాలు గీతా ఆర్ట్స్ చేతిలో పెట్టారు. మరికొన్ని ఏరియాలు హాట్ కేకుల్లా అమ్మేశారు. రిలీజ్కి ముందు ఎంత కాదన్నా 20 కోట్ల టేబుల్ ప్రాఫిట్ చూసే ఛాన్స్ ఉందట. ఆ లెక్కన విడుదలకు ముందే డీజే సూపర్ డూపర్ హిట్ అయినట్టే లెక్క. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమా కాబట్టి క్లిక్ అయితే పెట్టుబడికి ఢోకా ఉండదు. అదే బయ్యర్ల ధీమా. పైగా రాబోయే రోజుల్లో పెద్ద సినిమాల హడావుడి లేదు. ఈ వారం చిన్న సినిమాలు సైతం విడుదలవ్వడానికి ధైర్యం చూపించడం లేదు. సో డీజే హంగామా మరింత రెట్టింపయ్యే ఛాన్స్ ఉంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.